అవు కానీ ఈ నడుమ దొంగల ముచ్చట్లు బాగానే చెప్తున్నా కదా. తీరొక్క దొంగతనాలు వస్తున్నాయి కానీ అందరు మగ దొంగలే వస్తారు. ఓ దిక్కేమో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఆకాశంలో సగము అన్నింట్లా సగము అని లోకమంతా అంటుంటే మా గురించి పట్టించుకుంటలేరు. మేము దొంగతనాలలో ఏమన్నా తక్కువనా, మాయం చేసుట్లా ఎనుకున్నావా అని కొందరు అక్కలు అనుకున్నట్టున్నది. ఇక నాకు తెలియదు మరి వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లా బయట పెట్టిర్రో చూడురు మీరే మీ కళ్ళతోటి. అక్కలు ఓ దొంగక్కలు ఇక రంగంలోకి దిగుర్రి. చూస్తురా ఈ అక్క సామాన్ల చిట్టి చేతిలో పట్టుకొని కిరాణం దుకాణంకి వచ్చింది. ఆగో షాయిపత్తి డబ్బా కొనాలంటే బుట్టలేయాలి కానీ ఈ అక్క సోడు దోస్తులను విలిపించుకొని మాయం చేస్తాంది. 1 2 3 4 ఓయమ్మనే సరిపోతలేనట్టున్నాయి కదా. రెడ్ లేబులా చక్ర గోల్డా అక్క, ఒకళ్ళు తీసుడు ఇంకొకరు దాచిపెట్టుడు అవతల పడుడు. అసలు ఏమన్నా ఎత్తుకపోతానులా, అది కూడా ఏది పడితే అది తీసుకపోలేదు వల్ల కళ్ళ ముగట గన్నిగాన సామాన్లున్నా షాయి పత్తును బూస్ట్ ప్యాకెట్లు ఏరుకోరి మాయం చేసిరు. భలే దొంగలు పటు. అయితే ఈ దుకాణం సేటు సామాన్ల లెక్క తీస్తుంటే లెక్క తప్పిందట. సీసీటీవీ చూస్తే ఏమున్నది, ఈ అక్కల లలిత కళలు బయటపడ్డాయి. పరీక్ష పెట్టి చూస్తే వాళ్ళు కూడా ఈ దుకాణంలోనే పనిచేసేటోళ్ళట. వాళ్ళోళ్ళేనట, అంటే ఇంటి దొంగలు అన్నట్టు. మొత్తం 4 కలిసి 5,000 రూపాయలు ఇలువగల షాయపత్త ప్యాకెట్లు బిస్కెట్ పొడలు వేసుకుపోయారు. భలే దొంగలు పటు. అయినా మొగోళ్ళే దొంగతనాలు చేయాలన్నా మాకేం తక్కువ, మాకు చేయరాదా? మేము వాళ్ళకంటే ఇంకా మంచిగా దొంగతనాలు చేస్తామని ఛాలెంజ్ చేసుకున్నారు కావచ్చు. ఇక ఇట్లా దుకాణాన్ని లూటీ చేసిపోయారు. ఎంత దూరం పోతారు పట్టు, టీవీలో గంత మంచిగా కనబడే. ఇప్పుడేమవుతుంది, ఇజ్జత పోతుంది. ఎందుకు వచ్చిన దొంగతనాలు చెప్పురి, ఉన్నది దినాలే లేకుంటే లేదన్నట్టు సప్పు చేయకుండాలి కానీ ఇంకొకరు కొంపలు ముచ్చుడు ఎందుకు, అంతేనా కాదా?